నూతన సంవత్సర వేడుకలకు ఆలయాలు కూడా ముస్తాబవుతున్నాయి. ఇక ఇవాళ అర్ధరాత్రి నుంచే పలు ఆలయాలను విశేష పూజలు జరగనున్నాయి. రేపు ఉదయం నుంచి కూడా దేవస్థానాల్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. పాత జ్ఞాపకాలన్నింటినీ పక్కన పెట్టి కొత్త జ్ఞాపకాల కోసం కొత్త ఆశలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేవస్థానాల్లో రేపు ఉదయం నుంచి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులోని దర్గామెట్లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఏర్పాట్లు కూడా విశేష ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి అమ్మవారి కోసం ఎవరైతే భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య దేవస్థానాలు ఏదైతే జొన్నవాడ కామాక్షమ్మ, రంగనాయకుల స్వామి దేవస్థానం, అదేవిధంగా సులూరుపేట చెంగాలమ్మ దేవస్థానంతో పాటు పెంచలకోన నరసింహస్వామి కొండలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో కనుక మనం చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడ విశేషంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు నెల్లూరు జిల్లానే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని దేవస్థానాల్లో కూడా రేపు ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబోతున్నారు. ప్రత్యేకించి సాయిబాబా మందిరాలు అయితే ఇవాళ అర్ధరాత్రి నుంచే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనతో పాటు ఆలయాలకు సంబంధించినటువంటి అర్చకులు, ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి? రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ధనుర్మాసం సందర్భంగా ఈ యొక్క నెల రోజులు జరుగుతున్న పూజా కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి ప్రత్యేకంగా బ్రహ్మముహూర్త కాలంలో తెల్లవారుజామున సూర్యోదయానికి ప్రాతకాలమున ముందు కాలమునే జరిగే ధనుర్మాసం సంబంధించిన నచ్చి పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని అమ్మవారికి తెల్లవారుజామున స్నపన కార్యక్రమాలను పూర్తి చేసుకొని అమ్మవారికి ప్రత్యేక రేపు ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని అమ్మవారికి జరగాల్సిన నిత్య పూజా కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి తెల్లవారుజామున సమయంలో పూర్తి చేసుకొని 5:30 సమయంలో అమ్మవారికి దర్శనం ఇవ్వడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాము. ఈ రాత్రి అభిషేకం అంతా అయిపోయి అమ్మవారికి అభిషేకం అయిపోయి అర్చనా పూజా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత 5:30 రేపు దర్శనమిస్తుంది. నూతన ఆంగ్ల సంవత్సరము ప్లస్ మరియు ఈ యొక్క ధనుర్మాసం సందర్భంగా భక్తులందరూ కూడా విశేషంగా రేపు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు చెప్పండి, కొత్త సంవత్సరంలో కోటి ఆశలతో జనాలంతా కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, అన్ని ఆలయాలకు కూడా చేరుకుంటారు. ఎలా అనిపిస్తుంది? భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, నూతన సంవత్సరంలో సుఖజీవనము మరియు ఈ యొక్క ఇబ్బందులు ఏమీ లేకుండా అందరూ చక్కగా ఉండాలని మా దేవాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి. రేపు తెల్లవారుజాము నుంచి అభిషేకము, తర్వాత వేదపారాయణ మరియు చండీ హోమము, ఇటువంటి కార్యక్రమాలన్నీ అన్ని ప్రజలను ఉద్దేశించి అందరినీ కూడా ఉద్దేశించి అందరూ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో ఉండాలని చేస్తూ ఉంటాము. అయితే చూడొచ్చు, విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తే ఏదైతే ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా కూడా అలంకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారిని రేపు ఉదయం వేకుజామున అభిషేక కార్యక్రమాలన్నీ చేసి ఈ ప్రాంగణంలోనే కొలువు తీర్చి భక్తులకు దర్శనమిస్తారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా రేపు వేకుజాము నుంచే విశేష పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే తీసుకుంటే నెల్లూరు జిల్లా అయితే పూర్తి స్థాయిలో నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబైంది. యువత అంతా కేరింతలు కొడుతూ అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేక్స్ కార్నర్ కావచ్చు, ఇటు బుకేష్ షాపులు కావచ్చు, అదేవిధంగా స్వీట్ షాపులు కావచ్చు, ఇదంతా కూడా సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఆయా ప్రాంతాల్లో అటు అధికారులకి, అదేవిధంగా తమ గురువులకి, ఇతర నాయకులకి కూడా ఈ స్వీట్లు, కేకులు అన్నీ పంపిణీ చేసేందుకు, అందరికీ అందించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యువత కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, వీళ్ళంతా కూడా విశేషంగా రేపు పొద్దున చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రత్యేకించి కనుక తీసుకుంటే ఏదైతే
అయితే నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పుష్పాలకి ఏదైతే పుష్ప మాలలు ఉంటాయో ఆ మాలల ప్రాంగణంలో కూడా ఈ భారీ ఎత్తున ప్రజలు వచ్చి ఆ ప్రాంగణంలో అంతా కూడా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు నూతన సంవత్సరం కావడంతో నూతన సంవత్సరాన్ని ఏదైతే పాత జ్ఞాపకాలు 2023లో చోటు చేసుకున్నటువంటి పాత జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించి కొత్త సంవత్సరంలో కోటి ఆశలతో ముందుకు వెళ్ళేదానికి అడుగులైతే వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాదైనా సరే మాకంతా కొత్త జీవితాన్ని ఇవ్వాలని చెప్పి అటు అంగన్వాడీల దగ్గర నుంచి ఇటు పారిశుద్ధ కార్మికుల వరకు అందరూ కూడా ఈ ఏడాదిలో మాకంతా శుభం జరగాలంటూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవస్థానాలు అదేవిధంగా షాపులు వివిధ దుకాణాల దగ్గర మాత్రం సందడి కోలాహల వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం మనం ఆలయంలో ఉన్నాం. ఆలయంలో ఇటు చూసే ప్రయత్నం అయితే కనుక మనం చేస్తే ఏదైతే ఇక్కడే కాదు నగరంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఈ పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. పూజలు దీంతోపాటు రేపు ఉదయం నుంచే కేకులు అదేవిధంగా స్వీట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్పుకోవాలి. పూల దుకాణాల దగ్గర నుంచి తీసుకుంటే ఏదైతే కేక్స్ కార్నర్స్ దగ్గర నుంచి తీసుకుంటే వీటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున జనాలు వెళ్ళే అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేవు, ప్రత్యేకించి యువత బైక్ రేసింగ్లు చేయడం కానీ లేకపోతే మద్యపానం సేవించి రోడ్లపైన తిరగడం వంటి కార్యకలాపాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేయవద్దని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా పోలీసు యంత్రాంగం జారీ చేయడం జరిగింది. దీంతోపాటు ఎవరైతే రాత్రి సమయంలో అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో నూతన సంవత్సరం సందర్భంగా బైక్ రేసింగ్లు చేసుకోవడం యువత అంతా కూడా ఏదైతే చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్లేటటువంటి పరిస్థితులను తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఇటు పోలీసు యంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ 2023 సంవత్సరంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో కోటి ఆశలతో ప్రజలంతా కూడా రేపు ఉదయం అటు నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే నగరం అంతా కూడా పూర్తిగా దీనికి సంబంధించి సందడి వాతావరణం అయితే నెలకొంది. రేపు వేకువజామున 5 గంటల నుంచే ఆలయాల్లో సర్వాలంకార శోభితంగా అమ్మవారితో పాటు స్వామివారు కూడా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. దీని తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం వరకు కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది. 2024 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు నెల్లూరు జిల్లా వాసులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.